పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియుల సహోదరి సహోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ దివ్య కారుణ్య ఆదివారమును కొనియాడుతున్నది. పాస్కా పండుగ అయిన మరుసటి ఆదివారమును సత్యశ్రీ సభ దివ్య కారుణ్య ఆదివారముగా కొనియాడుతున్నది. వాక్య ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక సంఘటనను పరిశీలన చేద్దాం. 1981 సంవత్సరం మే 13వ తారీఖున వేలాది ప్రజల మధ్య మహమ్మద్ అలీ అక్కా అనేటువంటి హంతకుడు పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారిని ఆయన యొక్క గుండెల్లోకి బుల్లెట్ల వర్షాన్ని కురిపించాడు. మరణ అంచు వరకు వెళ్ళినటువంటి ఈ పరిశుద్ధ పాపు గారు ఆయన కోలుకున్న తర్వాత ఆయన చేసినటువంటి పని చరిత్రలో నిలిచిపోతుంది. ఏమిటి ఆయన చేసిన పని అంటే, 1983 సంవత్సరం క్రిస్మస్ కాలంలో పరిశుద్ధ పాపు గారు రోమ్లోని రెబిబియా జైలుకు వెళ్ళారు. తనను చంపాలన్న వ్యక్తితో ఆయన ఒకే గదిలో ఎటువంటి రక్షణ లేకుండా, చుట్టూ ఏ భద్రత లేకుండా, ఏ సైనికులు లేకుండా ఆయన ఒంటరిగా ఈ యొక్క మహమ్మద్ అలీ అక్కా అనేటువంటి ఈ యొక్క హంతకుడితో ఆయన ముఖాముఖిగా కూర్చున్నారు. వారు చాలాసేపు మాట్లాడారు. పరిశుద్ధ పాపు గారు మాట్లాడే సమయంలో ఒక నిశ్శబ్దమైన సంభాషణ వారి మధ్య జరిగింది. ఏమి జరిగిందో ఎవరికి తెలియదు. కానీ పరిశుద్ధ పాపు గారు ఆ జైలు గది నుంచి వచ్చిన తర్వాత ఆయనను విలేకరులు అడిగారు, ఏమి జరిగింది, ఏమిటి అని విషయం అడిగినప్పుడు, నేను అతడిని సోదరుడిగా క్షమించాను అన్నటువంటి మాటలు, సందేశం ఆయన వినిపించి ఉన్నాడు. నేను అతడిని మనస్ఫూర్తిగా సోదరుడిగా అతనిని క్షమిస్తున్నాను అని ప్రకటించారు. ఆ యొక్క హంతకుడు కూడా, అలీ అక్కా కూడా ఆశ్చర్యపోయాడు. నేను మిమ్మల్ని చంపాలనుకున్నాను, కానీ మీరు క్షమించటానికి నా దగ్గరకు వచ్చారు, ఇక్కడికి మీరే వచ్చారు అని అతడు ఆశ్చర్యం మరియు విస్తుపోయాడు. ఇక్కడ ప్రేమ, కరుణ, క్షమ అనేటువంటి ఆయుధం ఈ తుపాకీ బుల్లెట్ల కంటే శక్తివంతమైనది అని పరిశుద్ధ పాపు గారు నిరూపించి ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ దివ్య కారుణ్య ఆదివారమును కొనియాడుతున్నది. పునీత 2వ జాన్ పాల్ పాపు గారు, ఈ పరిశుద్ధ పాపు గారే ఏప్రిల్ 30వ తారీఖున 2000 సంవత్సరములో ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా ప్రకటించి ఉన్నారు. అదే రోజున పునీత ఫౌస్టీనమ్మ గారికి పునీత పట్టము కట్టి ఉన్నారు. ఆ పునీత పట్టం కట్టినటువంటి ఆ రోజునే పరిశుద్ధ పాపు గారు ఈ యొక్క ఈస్టర్ పండుగ తర్వాత, పునరుత్థాన పండుగ తర్వాత వచ్చే ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారంగా ప్రకటించారు. యేసు ప్రభు తన తొలి దర్శనములోని ఆమెకు 3 ముఖ్య విషయాలను తెలియజేశారు. అదేమిటంటే, ఆత్మలను దేవుని యొక్క సన్నిధిలో పెట్టి ఆ ఆత్మల కోసం నిరంతరం ప్రార్థన చేయాలి. ఆత్మ రక్షణ కోసం, అవి నశించిపోకుండా, దేవుని ఎడబాసిపోకుండా, దేవుని నుండి వారికి ఇంటివేయబడకుండా వారి కోసం నిరంతరం ప్రార్థన చేయాలి. అది మొదటిది. రెండవది, దివ్య కారుణ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా ఈ దివ్య కారుణ్యాన్ని గురించి చాటి చెప్పాలి. ఇది 2వ విషయం. మూడవది, దివ్య కారుణ్యటువంటి భక్తిని దీని ఒక ఉద్యమములా కొనసాగించాలి అని చెప్పేసి ప్రభువైన క్రీస్తు పునీత ఫౌస్టీనమ్మ గారికి ఈ 3 ముఖ్య విషయాలను తెలియజేసి ఉన్నారు. కనుక ఈ 3 ముఖ్య విషయాలను ప్రత్యేకముగా దాని ముందు కొనసాగించమని ప్రభు పునీత ఫౌస్టీనమ్మ గారి ద్వారా ప్రకటించి ఉన్నారు. కనుక పరిశుద్ధ పాపు గారు ఈమెను దివ్య కారుణ్య అపోస్తురాలుగా ప్రకటించి ఉన్నారు.
కనుక ఈమె డైరీలో యేసు ప్రభు తనకిచ్చిన దర్శనాలన్నింటినీ కూడా ఆమె డైరీలో రాసుకొని ఉన్నది. కనుక అప్పటి నుండి ఈ దివ్య కారుణ్య భక్తి ఒక ఉద్యమములా కొనసాగుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, కనుక ప్రభు తన యొక్క దర్శనములో ఫౌస్తీనమ్మ గారికి చెప్పినటువంటిది, ప్రజలు నా ముఖం వైపు చూడనవసరం లేదు, వారు నా హృదయం వైపు చూడమని, నా యొక్క దివ్య కారుణ్య హృదయం వైపు చూడమని ఆయన ఆమెకు పిలుపునిచ్చి ఉన్నారు. ప్రియమైన సహోదరి సోదరులారా, అయితే కరుణను చూపటంలోనే ఆనందిస్తాడు మన దేవుడు. కరుణ చూపటమే ఆయనకు ఆనందం, క్షమించటమే ఆయనకు ఆనందం, దయ చూపటమే ఆయనకు ఆనందం, హక్కున చేర్చుకోవటమే ఆయనకు ఆనందం. చెదిరిపోయిన వారిని, నశించిపోతున్నటువంటి వారి కోసము ఆయన హృదయము, ఆయన గుండె తరుక్కుపోతుంది అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, నిర్గమాకాండం 34వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు మోషేకు ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించాను. ఏమని? ప్రభు ఆయన కరుణామయుడు, దయాపరుడైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. కనుక మన దేవుడు కరుణామయుడు, నిత్యము కోపపడువాడు కాదు. క్షమించటమే ఆయనకు ఆనందం, కృప చూపటమే ఆయనకు ఆనందం, దయ చూపటమే ఆయనకు ఆనందం, హక్కున చేర్చుకోవటమే ఆయనకు ఆనందం. పాపి మరణించుట ఆయనకి సంతోషము కాదు, పాప వెనుదిరిగితే ఆయన సంతోషిస్తాడు. ఒక పాప విషయం పరలోకములో ఎక్కువ ఆనందం. ఒక్క పాప విషయం తన మనసు మార్చుకుంటే, దృక్పథాన్ని మార్చుకుంటే, కనుక చనిపోయిన వాడు తిరిగి లేచెను, తప్పిపోయిన వాడు తిరిగి దొరికెను. కనుక ఆయన 100 గొర్రెలను 99 గొర్రెలను పక్కన పెట్టి ఒక్క గొర్రె కోసం ఆయన వెతికాడు. దొరికినప్పుడు ఆయనకు ఆనందం. క్షమించటంలోని, ప్రేమించటంలోని, కరుణ చూపటంలోని ఆయనకు ఆనందం అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం సెలవిస్తుంది, ప్రాణములతో మిగిలియున్న నీ స్వకీయ ప్రజల తప్పులను మన్నించు నీ వంటి ప్రభుడెవరు? నీ ప్రజల తప్పులను నీవు మన్నిస్తావు, మా మీద సదా కోపింపవు, మనుషులను కరుణించుటయే నీకు ఆనందము. కనుక ఏ వ్యక్తి మరణించటం నీకు ఆనందము కాదు, నీకు సంతోషము కాదు, క్షమించడమే నీకు ఆనందం, దేవుని తిరగటమే నీకు సంతోషాన్ని ఇస్తుంది. కనుక ప్రభు దొరికినప్పుడే సమీపించండి, ప్రభు చెరువులో ఉన్నప్పుడే ఆయనకు ప్రార్థనలు చేయండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ సమయము. దొరికిన ప్రతి అవకాశాన్ని, ఈ చెడు దినములు కనుక దొరికిన అవకాశాన్ని స్వాధీనపరుచుకోనండి. ప్రభు తట్టు తిరగండి, ఆయన చెంతకు రండి. బూదిగంత ప్రజలారా నా చెంతకు రండి, జీవాన్ని పొందుకోండి, బడలికని పొందుకోండి అని ప్రభు తన 2 బాహువులను చాపి లోకానికి పిలుపునిస్తున్నాడు. కనుక ఆయన ఆనందం తన బిడ్డలను కరుణించటమే, కృప చూపటమే, దయ చూపటమే ఆయనకు మిక్కిలి ఆనందము, సంతోషము. కనుక ఆయన పాపములో, చీకటిలో, నిరాశలో, నిస్పృహలో ఉన్నటువంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు, వారిని వెతుక్కుంటూ వస్తాడు. కాపరలేని గొర్రెల వలె ఉన్నటువంటి ఆ జన సమూహం చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కుని పోయాను. కనుక ఆయన విడిచిపెట్టేవాడు కాదు, వారిని ఆ విధముగానే వారి యొక్క జీవితములకు వారే బాధ్యులను రీతిగా కాకుండా వారి కోసం తప్పించేవాడని, దప్పిగొనేవాడని, వారి కొరకు ఆకలి కొనేవాడని, వారిని రక్షించటమే, వారి కృప చూపటమే ఆనందమని నేటి ఈ యొక్క దివ్య కారుణ్య పండుగ మనకు విదితము చేస్తూ ఉంది. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 34వ వచనం మనం చూసినట్లయితే, యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము చూపి, దయ చూపి వారికి అనేక విషయములను బోధింపారంభించాను. అధికారుల చేత, పరిసయ్యుల చేత, సద్దుకయ్యుల చేత, మతాధికారుల చేత వారు పీడింపబడి వారికి దిశానిర్దేశము లేదు, దోచుకోబడుతున్నారు, పీడింపబడుతున్నారు,
వారు తప్పుడు మార్గాలకు అవలంబిస్తున్నారు. వారు బానిసాల గురవుతున్నారు. వారికి నిరక్షరాస్యత దోపిడీ అవుతుంది. వారి అమాయకత్వం దోపిడీ అవుతుంది. కనుక ఎట్లా జీవించాలా, ఎలా జీవించాలా, ఎవరి కోసం జీవించాలా, దిశ లేదు, నిర్దేశం లేదు, మార్గదర్శకం లేదు. కనుక దిశ నిర్దేశం లేని ఆ జీవితాలకు అనేక విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అనేక విషయాలను బోధిస్తూ వారిని బలపరుస్తూ ఉన్నాడు. మార్గముగా నేనే మార్గము, సత్యము, జీవము అని ప్రభు పలికి వారికి మార్గనిర్దేశం చేస్తున్నాడు. నేనే మార్గం, రుజువైన మార్గం, నీతి మార్గం, వెలుగు మార్గం, ప్రేమ మార్గం, పరలోక మార్గం అని వారికి అనేక విషయాలను బోధించాడు. ఇదిగో సత్యము నేనే, నన్ను వెతకండి, నా దగ్గరికి రండి, నేనే జీవాన్ని, ఈ జీవాన్ని గ్రోలండి, విశ్వసించండి, నా యొక్క మాటను పాటించండి, మీరు తొట్టిల్లరు, కింద పడిపోరు, నశించరు. ఇదిగో నేను జీవం, ఇదిగో నన్ను భుజించువాడు. యోహాను 6:51 ఇదిగో ఈ లోకం జీవించాలంటే నేనిచ్చు ఆహారము నా శరీరమే, నన్ను భుజించువాడు నా యందును, నేను అతని యందును ఉంటాడు, జీవిస్తాడు అని ఈ రీతిగా ప్రభు అనేక విషయాలను బోధించి వారు జీవించుటకు, వారు బ్రతుకుటకు, దేవుని యొక్క మార్గమును కనుగొనుటకు దిశానిర్దేశము చేస్తాడు. కనుక వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. తెలియచేస్తూ వారి పట్ల జాలి చూపుతూ ప్రభు ఈ విధముగా తన పరిచర్యను కొనసాగించి ఉన్నాడు. కీర్తన 103:8 సెలవిస్తుంది, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. అతడు మనలను నిత్యము చివాట్లు పెట్టువాడు కాదు, మన మీద కలకాలము కోపపడువాడు కాడు. మన పాపములకు తగినట్లుగా ఆయన మనల్ని శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా ఆయన మనల్ని దండింపడు. కనుక కరుణ చూపుటయే ఆయనకు ఆనందం. తూర్పుకు పడవలు ఎంత దూరమో అంత దూరముగా మన పాపములను ఆయన పారదోలును. ఈ రీతిగా ఆయన యొక్క దయను, ఆయన కరుణను, ఆయన యొక్క శాంతమును, ఆయన యొక్క ప్రేమ నిధిని గురించి తెలియజేస్తుంది. కనుక ఆ ప్రేమ ఎంత గొప్పదో పౌలు గారు కూడా స్పష్టపరుస్తున్నాడు. కొరింథీ రాసిన 13:4 ఆ ప్రేమ సహనము గలది, ఆ ప్రేమ దయగలది, దాని డంబం లేదు, గర్వం లేదు, అహంకారం లేదు, అది దోషమును లెక్కింపదు, అమర్యాద లేదు, స్వార్థపరత్వము లేదు, స్వలాభము లేదు. ఆ ప్రేమ అందరిని ఆహ్వానిస్తుంది, అందరిని ఆలింగనం చేసుకుంటుంది. ఆ ప్రేమ జాతి, మత, కుల భేద అతీతముగా ఆ ప్రేమ హక్కును చేర్చుకుంటుంది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమకు హద్దులు లేవు, ఆ ప్రేమకు జాతి, కుల, వర్గము లేవు. అందరూ ఆయనకు ప్రేమ పాత్రులే. ఆ ప్రేమ కోసం తప్పించే వారందరూ కూడా ఆ ప్రేమకు పాత్రులు అవుతారు. కనుక లోకమును ప్రేమించెను. కనుక ఆయన ప్రేమ అనంతమైనది, ఆయన ప్రేమ దీర్ఘమైనది, ఆయన ప్రేమ నిధి అని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ప్రేమైన సహోదరి సోదరా, లూకా సువార్త 6:36 మనం చూసినట్లయితే, మీరును మీ తండ్రి వలె మీరును కనికరం గలవారే ఉండండి, జీవించినట్టున్నాడు. కనుక ప్రభువైన క్రీస్తు ఏ విధముగా తండ్రిలో ఐక్యమై ఉన్నాడో, తండ్రి చిత్తమే, తండ్రి ప్రణాళికే పరమావధిగా జీవించాడో, ఏ విధముగా ఆ యొక్క తండ్రి ప్రేమను తన యొక్క బోధనల ద్వారా, అద్భుతాల ద్వారా, ఆయన యొక్క బోధల ద్వారా, అనేకమైన ఆశ్చర్యకార్యాల ద్వారా ఆ ప్రేమను ఈ లోకానికి ప్రకటించాడు. ఆ ప్రేమను ప్రజలు అనుభవించేలా చేశాడు. కనుక ఆ ప్రేమను మీరు కూడా కలిగి జీవించండి, మీ తండ్రి వలె మీరును కనికరంగల వాళ్ళే ఉండండి అని చెప్పేసి వాక్యం స్పష్టపరుస్తుంది. కనుక నన్ను పోలి జీవించండి, నా నుండి నేర్చుకోండి, నా నుండి మీరు నేర్చుకోనండి. సాధుశీలుడును వినయాన్వితుడైనా నా నుండి మీరు నేర్చుకోండి. మీ తండ్రి వలె మీరును కనికరం గల వాళ్ళే ఉండండి, దయ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ఆయన మనకు మాదిరిని ఇస్తున్నాడు, సాదృశ్యాన్ని మనకిస్తున్నాడు. ప్రేమైన సోదరి సోదరా, కనుక ఈ కరుణ, ఈ కృప, ఈ కటాక్షం, దయాలత్వం నేను కలిగి ఉండాలంటే నీవు కూడా ఆ కరుణ కోసం
ప్రార్థించాలి. ఆ కరుణ కోసం, ఆ కరుణ కలిగిన జీవితం, ఆ దయాపూరితమైన, ఆ దయాప్రాప్తమైనటువంటి జీవితాన్ని నీవు సృష్టించాలంటే, తాకాలంటే, అది నీ జీవితంలో నీవు కలిగి ఉండాలంటే, దాన్ని ప్రకటించాలంటే, దాన్ని జీవించాలంటే మొదటగా ఆ కరుణ కోసం, ఆ కరుణ కృప కటాక్షమైన జీవితాన్ని జీవించడానికి నాకు సహాయం దయచేయ, నాకు ఆ కనికరమును చూపించేటటువంటి జీవితములో నడిపించయ్యా అని ప్రభువును ప్రార్థించిన ఎడల ప్రభు తప్పకుండా, ప్రభు కరుణ కోసం ప్రార్థించిన వారిని ఆయన ఎవ్వరిని కూడా చేయబడలేదు. పరిశుద్ధ గ్రంథం అందరూ అనేక మంది ఆయన ప్రేమ కోసం ప్రార్థించారు, ఆయన కరుణ కోసం, ఆయన కటాక్షము కోసం, ఆయన దయ కోసం మొరపెట్టారు, విజ్ఞాపన చేశారు. కనుక ఆ ప్రేమను పొందుకున్నారు, ఆ దయను పొందుకున్నారు, ఆ కరుణను పొందుకున్నారు. ప్రేమైన సహోదరి సోదరులారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్టయితే, యేసు ఆ ప్రాంతమును వీడిపోవచ్చుండగా 2 గ్రుడ్డివారు ఆయన వెంటబడి, దావీదు కుమారా మమ్ము కరుణించండి అని మొరపెట్టిరి. దావీదు కుమారా మాపై దయచూపయ్యా అని చెప్పేసి వారు ప్రార్థించగా, మొరపెట్టగా, వారు విజ్ఞాపన చేయగా ప్రభు వారిపై దయ చూపినాడు, వారిపై కనికరం చూపించి ఉన్నాడు. కనుక ప్రభుని అర్థించిన ఎడల, ఆయన కరుణ కోసం నువ్వు నిరాశలో ఉన్నప్పుడు కానీ, నిస్పృహలో ఉన్నప్పుడు కానీ, జీవితంలో ఆర్థికముగా కానీ, లేకపోతే అనారోగ్యపరంగా కానీ, అనాలోచితంగా కానీ నీవు సతమతమవుతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, కృషించిపోతున్నప్పుడు, జీవితంలో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, జీవిత అగమ్యగోచరముగా ఉన్నప్పుడు ప్రభువుని ప్రార్థించు. ఆయన నిన్ను అర్థము చేసుకుంటాడు, నేను అవగతము చేసుకుంటాడు. నీ మనసులో ఉన్నట్టు ఆందోళన, నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను తొలగించి ప్రేమతో, కరుణతో, శాంతితో, సమాధానముతో నీ హృదయాన్ని, నీ మనస్సును నింపుతాడు. ప్రేమైన సహోదరి సోదరులారా, మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచనం నుండి మనం చూసినట్టయితే, ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభు నా పుత్రుని కరుణింపుము, మూర్ఛరోగం వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నీళ్ళలోనూ నిప్పులలోనూ పడుచున్నాడు, కనుక కరుణించయ్యా అని ఒక తండ్రి తన కుమారుని కోసం ఎలుగెత్తి ప్రార్థిస్తుండగా, విజ్ఞాపన చేస్తుండగా, వాడు నిలవలేకపోతున్నాడు, నీళ్ళలో పోతున్నాడు, నిప్పుల్లో పోతున్నాడు. కనుక దయచూపయ్యా, ఓ దయామయ్యా, కరుణ చూపు ప్రభువా అని చెప్పేసి అర్థింపగా, మోకరించి విజ్ఞాపన చేయగా, ప్రార్థించగా ప్రభు అతని మొరను విన్నాడు, అతనికి కరుణను చూపించి ఉన్నాడు. ఆ మొరకు ఆయన సమాధానం దయచేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, రోగములో ఉన్నా, అనారోగ్యములో ఉన్నా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, వేదనలో ఉన్నా, జీవితం అగమ్యగోచరముగా ఉన్నా, ప్రతికూల పరిస్థితులు నీ ముందున్నా ప్రభువుని అడుగు. కనుక ఎంతోమంది ప్రభువును అర్థించారు, ఆయన కరుణ కోసం, ఆయన కృప కోసం, ఆయన స్వస్థత కోసం అర్థించారు. దయచూపయ్యా మా జీవితాలపైని అర్థించినప్పుడు అట్టి జీవితాలకు దివ్య కారుణ్య క్రీస్తు వారికి దయను, కరుణను, క్షమను, ప్రేమను, స్వస్థతను దయచేసి ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం మనం చూసినట్లయితే, నజరేతు నివాసి యేసు ఆ మార్గమున వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా యేసు ప్రభు అని కేకలిడసాగాను. విశ్వాసపు కేక. గుడ్డివాడైనటువంటి ఈ వ్యక్తి, దావీదు కుమారా, అందరూ నోరు మూసుకో అని చెప్పేసి అన్నప్పటికీ కూడా, ఇదే నాకు అనుకూల సమయం, ఇదే నా జీవితం రక్షణ సమయం, ఈ సమయం మళ్ళా నా జీవితంలో రాదు అని పిక్కటిల్లేలా కేకలేస్తున్నాడు. ఆ ప్రభువుకు తన స్వరం, తన హృదయం నుంచి వచ్చినటువంటి స్వరం, విశ్వాసముతో వేస్తున్నటువంటి గావు కేక, విశ్వాసముతో వేస్తున్నటువంటి ఆ గావు కేక ప్రభువుకు చేరాలని, ప్రభు హృదయాన్ని, ప్రభు మనస్సును తాకాలని, ఆయనకి వినపడాలని తన శక్తినంతా కూడా తీసుకొని, దావీదు కుమారా దాటిపోకయ్యా, దావీదు కుమారా కరుణామయ్యా నన్ను విడిచిపోకయ్యా, నన్ను చూడయ్యా, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దాటిపోకయా,
నన్ను చూడు, నన్ను కరుణించు, ఈ దీనును కాపాడు, ఈ దీనును మొరను ఆలకించని బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. బాహాటముగా శక్తినంతా కూడా తీసుకొని ఆ ప్రభువుకు తన స్వరం వినిపించేంత వరకు విశ్వాస గావు కేక వేశాడు. ప్రభు అతనిని కరుణించాడు, అతనిని స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ దివ్య కారుణ్య పండుగ దినాన మనము యొక్క ప్రభువైన క్రీస్తు ఫౌస్టీనమ్మ గారికి ఇచ్చినటువంటి 3 ఈ దివ్య కారుణ్య భక్తిని ఉద్యమంలా కొనసాగించమన్నాడు. దివ్య కారుణ్య భక్తిని చాటి చెప్పమంటున్నాడు. ఆ దివ్య కారుణ్య మూర్తి పలుకుతున్నాడు, ఎవరు కూడా అందరూ నా ముఖము చూడనవసరం లేదు, నా హృదయం వైపు చూడండి అని ప్రభు పలికి ఉన్నాడు. దివ్య కారుణ్య భక్తిని పునీత ఫౌస్టీనమ్మ గారు ఆమె బాహాటముగా ఉద్యమంలా వారిని ప్రకటించి ఉంది. ఇప్పుడును ఏపీ తెలంగాణలో ముఖ్యముగా ఫాదర్ సిరిల్ గారు ప్రతిరోజు 3 గంటలకి ఆన్లైన్లో ఈ దివ్య కారుణ్య జపమాలను చెబుతూ వేలాది మంది ఈ దివ్య కారుణ్య ప్రార్థనలో పాలు పంచుకుని చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా కరోనా సమయంలో మొదలైనటువంటి ఈ దివ్య కారుణ్య జపమాల, ఈ దివ్య కారుణ్య భక్తి ఈ ఫాదర్ గారు, సిల్ ఫాదర్ గారు ఒక ఉద్యమములా ముందుకు తీసుకెళ్తున్నాడు. వేలాది మంది ఆ మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ దివ్య కారుణ్య ప్రార్థనలో పాలు పంచుకుంటున్నారు. అనేక మంది ఆ దివ్య కారుణ్య మూర్తి యొక్క ప్రేమను, దయను, కరుణను, క్షేమమును, స్వస్థతను పొందుకుంటున్నారు. ఎంతో విడుదల పొందుకుంటున్నారు, నెమ్మదిని పొందుకుంటున్నారు. అనేక మంది సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. కనుక ఆ ఫాదర్ గారు అభినందనీయుడు. దివ్య కారుణ్య భక్తిని ఈ యొక్క ఏపీ తెలంగాణలో కాకుండా అనేక మంది యూట్యూబ్లో చూస్తున్నట్టు వారందరూ కూడా ఈ యొక్క భక్తిని కొనసాగిస్తున్నారు. కనుక వారు అభినందనీయులు. ప్రభు ఫౌస్టీనమ్మ గారికి చెప్పినటువంటి యొక్క మాటలను ఈ గురువు గారు చక్కగా దీన్ని ఒక ఉద్యమములా కొనసాగిస్తూ ఉన్నారు. కనుక దేవుడు వారు అమితముగా దీవించాలని మనం ప్రార్థించుదాం. మన వంతుగా ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరిని పలకరించినా మీరు ప్రార్థిస్తున్నారా? మీరు ఏం చూస్తున్నారు? ఏ వీడియోలు చూస్తున్నారు? ఏటితో మీ హృదయాలు నింపుకుంటున్నారు? దయచేసి ఈ 3 గంటల సమయంలో ఈ దివ్య కారుణ్య ప్రార్థనను చేయండి, దివ్య కారుణ్య జపమాలను జపించండి అని మీరు కూడా మీ వంతుగా ఫౌస్టీనమ్మ గారికి ప్రభు ఆదేశించినట్లుగా ఈ దివ్య కారుణ్య భక్తిని ఉద్యమంలా కొనసాగించటానికి, దీన్ని చాటి చెప్పటానికి మీరు కూడా మీ వంతుగా కార్యాచరణ చేయమని, కార్యోన్ముఖులు కమ్మని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి సోదరా. అదే విధముగా ఈనాటి శుభవార్తలో ప్రభువైన యేసుక్రీస్తు మూసిన తలుపులు మూసినట్లుండగానే ప్రభు వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగునుగాక అని పలుకుతున్నాడు. ప్రియమైన సహోదరి సోదరా, మానసికముగా, శారీరకముగా, ఆధ్యాత్మికముగా అలసిపోయి ఉన్నారు, వేదనతో ఉన్నారు, అధికారుల భయముతో ఉన్నారు, ప్రాణ భయముతో పిరికివారిగా ఉన్నటువంటి ఆ యొక్క శిష్యుల మధ్య, అపోస్తలుల మధ్య ఆయన ప్రత్యక్షమై మీకు శాంతి కలుగునుగాక, మనస్సుకు, హృదయానికి ఉన్నటువంటి అశాంతిని, అలజడును, భయాన్ని, పిరికితనాన్ని, నిరాశను, నిస్పృహను తొలగిస్తూ వారి హృదయాలను ధైర్యముతో నింపుతున్నాడు. మీ హృదయాలను శాంతి పరిపాలించునుగాక, సమాధానం పరిపాలించునుగాక అని వారిపై శ్వాసను ఊదుతున్నాడు. శాంతిని, సమాధానాన్ని దయచేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సోదరా, ఎప్పుడు మనిషి భయపడతాడు. అదే విధముగా యేసుప్రభు వారి మధ్య మీరు భయపడవలదు, మీకు శాంతి కలుగునుగాక అని పలికాడు. భయము ఒక మనిషిలో ఎప్పుడు వస్తుందంటే విశ్వాసము తగ్గినప్పుడు, దేవుని గురించినటువంటి వాక్య జ్ఞానం లేనప్పుడు, విశ్వాసము తగ్గినప్పుడు భయం ఏర్పడుతుంది. భయం వలన సందేహం, ఈ సందేహం ఉన్న చోట ఓటమి, నిరాశ, నిస్పృహ, పతనం, వినాశనం జరుగుతుంది. కనుక వీరు యూదుల భయము చేత ఒక చోట గుమికూడరే. ప్రభు అంటున్నాడు, భయమేలా, మీరు భయపడకడే, నేను మీకు తోడై ఉన్నాను అంటున్నాడు.
పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక చోట్ల 365 సార్లు పైగా రాయబడి ఉంది. భయపడకుడు, భయపడకుడు, నేను మీ దేవుడును ప్రభుడును, మీకు తోడై ఉన్నాను, మీకు తోడై ఉన్నాను, మీకు తోడై ఉన్నాను. మీ నీటిలో నడిచినా, మీరు అగ్నిలో నడిచినా, మీరు ఎక్కడున్నా నేను మీకు తోడై ఉన్నాను, మీకు తోడై ఉన్నానని ప్రభు అభయం ఇస్తూ ఉన్నాడు. కనుక ఉత్థాన క్రీస్తు ప్రభు మోక్షారోహణమైనంత వరకు కూడా శిష్యులకు పదే దర్శనమిస్తూ వాళ్ళను భయాన్ని పోగొడుతూ వారిని మానసికముగా, శారీరకముగా, ఆధ్యాత్మికముగా సువార్త నిమిత్తం, లోక రక్షణార్థం, ఈ లోకములో వారి ప్రేషిత కార్య నిమిత్తము దేశ దశల ఖండాంతరాలు ఆయన యొక్క సువార్తకు సాక్షులుగా జీవించటానికై ఆయన వారిని సమాయత్తము చేస్తున్నాడు. మానసికముగా, ఆధ్యాత్మికముగా వారిని సమాయత్తము చేస్తున్నాడు. భయపడకుడు, నేను నీకు తోడై ఉన్నాను, వెర్రవకుము, మీకు తోడై ఉన్నాను, మీకు శాంతి కలుగునుగా కానీ ఉత్థాన క్రీస్తు వారికి అభయమిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, యెహోషువ గ్రంథం 1:5 సెలవిస్తుంది. దేవుడు యెహోషువతో, నీ జీవిత కాలములో నిన్ను ఎదిరింపచాలరు. మోషేకు వలె, మోషేని ఏ విధంగా నేను నడిపించానో, మోషే క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడో ప్రజల నుండి, ఇంకా అనేక విధాలుగా ఫారో నుండి ఏ విధముగా ఎదుర్కొన్నాడు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు, అతనికి నేను ఏ విధముగా తోడై నడిపించానో, ఆ ఇజ్రాయేల్ జనాంగా నడిపించాను. క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా, అనేకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా, వారు పెట్టు భయంకరమైన హింసల మధ్య కూడా ఏ విధముగా అతను తోడై ఉన్నాను, నేను నీకును మోషేకు వలె నేను తోడై ఉంటాను అని దేవుడు యెహోషువకు బలపరుస్తూ ఉన్నాడు. నా ప్రజలు నడిపించడానికి నేను నీకు తోడుగా ఉంటాను, మోషేకు వలె నేను నీకు తోడే ఉంటాను అంటున్నాడు. అదే ప్రభు నీతో నాతో పలుకుతున్నాడు. ఉత్థాన క్రీస్తు ఏ విధముగా అపోస్తులకు ఈ అభయాన్ని ఇచ్చాడో, నేను మీకు తోడై ఉంటాను, మీరు భయపడపాకండి, మీకు శాంతి కలుగునుగాక అని పలుకుతున్నాడు. ఈనాడు నీతో నాతో స్వయముగా ఆయన పలుకుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 10:8 ప్రభు యెహోషువతో, నీవు శత్రువులకు భయపడవలదు, నేను వారిని నీ వశము చేసితిని, వారిలో ఏ ఒక్కరూ నిన్ను ఎదిరింపచాలరు. కనుక ప్రియమైన సహోదరి సోదరులారా, శత్రువు అనగా అపవాది. ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు అపవాదిని ఓడించాడు. చివరి శత్రువు మృత్యువుని కూడా నాశనం చేశాడు. మరణంపై అధికారం లేకుండా చేశాడు. మరణంకు ఎటువంటి అధికారం లేకుండా చేశాడు, శక్తి లేకుండా చేశాడు, దాని శక్తి విహీనము చేశాడు, దాని యొక్క బలాన్ని తొలగించాడు, అపవాదిని ఓడించాడు, మరణాన్ని గెలిచాడు. కనుక నిన్నెవ్వరూ ఎదిరింపచాలరు, మృత్యువు కూడా నేను ఎదిరింపచాలదు, అపవాదిని ఎదిరింపచాలదు, నేను మీకు తోడై ఉంటాను, అందరినీ నేను వశము చేసి తిని కనుక నీ తోడై ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఇదే వాగ్దానం దేవుడు నీకు నాకు ఈ యొక్క పాస్కా కాలములో అభయమిస్తూ ఉన్నాడు. మరణాన్ని గెలిచిన యేసయ్య, మరణాన్ని ఓడించిన యేసయ్య, చివరి శత్రువు అనేటువంటి యొక్క మృత్యువును నాశనము చేసిన, అపవాదిని ఓడించిన, సైతానును కుప్పకూర్చినటువంటి క్రీస్తు నీతో నాతో పలుకుతున్నాడు. నేను ఈ లోకములో ఎదిరించే శక్తులు ఏమీ లేవు, నేను అన్నిటినీ కూల్చివేశాను, నీకు అధికారం ఇచ్చి పంపుతూ ఉన్నాను, నేను నీకు వశము చేసేతని. ఈ లోకములో నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడును, నువ్వు దేన్ని విప్పుతావో అది పరలోకం విప్పబడును. పాప శక్తులపై, సైతాను శక్తులపై, నరక శక్తులపై నీకు అధికారం ఇచ్చి పంపుతున్నానని ఆయన వశము చేసి నీకు నాకు ధైర్యాన్ని నింపుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమోరీయులకు భయం పుట్టించడానికి ఇశ్రాయేలును మానసికంగా సిద్ధం చేశాడు యెహోషువ. ముఖ్యంగా అమోరీయులు ఇశ్రాయేలును చూచి వారికి గుండె దడ పుట్టుకొచ్చింది. ఆ తీరుగా దేవుడు యెహోషువని సిద్ధం చేశాడు. యెహోషువ ఇశ్రాయేలును సిద్ధం చేశాడు అమోరీయులను ఎదుర్కోవటానికి. ఇశ్రాయేలు యొక్క కత్తివాతకు అమోరీయులు మరణించారు. ముఖ్యంగా వడగండ్ల వానకు వారు భయానకముగా మరణాన్ని అనుభవించి ఉన్నారు. ఈ తీరుగా దేవుడు ప్రవక్తలను సిద్ధము చేశాడు. జనసమూహం నడిపించటానికి ఆయన వారికి ముందుగా ఉండి నడిపించాడు, ధైర్యాన్ని ప్రసాదించాడు, సమస్తమును వారికి లోబరిచి ఉన్నాడు, అంతటి శక్తిని, బలాన్ని ప్రసాదించాడు.
యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10 నుండి 13 వచనం చూసినట్టయితే దేవుని యొక్క వాగ్దానాలు ఎంత గొప్పగా ఉన్నాయో, ఎన్ని వాగ్దానాలు ఇచ్చి నడిపించాడో మనకు అవగతం అవుతుంది. ఇదే వాగ్దానాలు దేవుడు నీకు నాకు ప్రసాదిస్తున్నాడు. నీవు భయపడకుమో, నేను నీకు తోడై ఉందను. నీవు వెరవకుమో, నేను నీకు దేవుడను. నేను నీకు బలమునొసగి నిన్ను ఆదుకొందును. నా శక్తితో నిన్ను కాపాడుదును. 13వ వచనము, నీ దేవుడును ప్రభుడునైన నేను నీకు బలమునొసగుదును. నీవు భయపడకము, నేను నిన్ను ఆదుకొందునని నీతో చెప్పుచున్నాను. ఒక్కొక్క వాగ్దానము మనల్ని ఎంతగా బలపరుస్తుంది చూడండి. ఆనాడు ప్రవక్తకి ఇచ్చినటువంటి వాగ్దానం, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నటువంటి వాగ్దానం, మీకు తోడై ఉంటాను, భయపడకుడు. ఉత్థాన క్రీస్తు కూడా శిష్యుల మధ్య నిలబడి, మీరు భయపడబాకండి, నేను నీకు తోడై ఉన్నాను, బోధిగంతములకు వెళ్ళి నా సత్య సువార్తను ప్రకటించండి, మీరు ప్రకటించండి, మీకు తోడుగా ఉంటాను, మీకు నీడగా ఉంటాను, మీరు ముందుగా నడిపిస్తాను, మీ నాలుకల మీద మీరేం మాట్లాడాలో నేను మీకు తెలియజేస్తాను. న్యాయస్థానాల ముందు ఇడిచినప్పుడు మీరు భయపడనవసరం లేదు, వెరవనవసరం లేదు. ప్రత్యర్థికి అర్థము కాని అలవు కాని భాషను నేను మీకు ఇస్తాను అని అలాంటి ధైర్యము నింపి ప్రభువైన క్రీస్తు తన శిష్యులను బోధిగంతములకు పంపించి ఉన్నాడు. కనుక ఈ గొప్ప పండుగ దినాన, ఈ దివ్య కారుణ్య పండుగ దినాన ప్రభువైన క్రీస్తు ఫౌస్టీనా అమ్మగారికి ఇచ్చినటువంటి ఈ గొప్ప కార్యములు, ఆత్మల కోసం ప్రార్థన చేయమని, దివ్య కారుణ్య భక్తిని ఉద్యమముల కొనసాగించమని ఆయన ప్రకటించి ఉన్నాడు. కనుక ప్రతి కుటుంబం, ప్రతి ఆత్మ దివ్య కారుణ్య ప్రార్థనను, దివ్య కారుణ్య జపమాలను, దివ్య కారుణ్య భక్తిని కొనసాగించటం ద్వారా దేవుని యొక్క అనంత దయ, అనంత కృప, అనంత కరుణ, అనంత కటాక్షమును చూరగొంటమే కాకుండా నువ్వు అనుభవించిన దాన్ని ప్రకటించు, తెలియచేయి. నీవు కూడా దివ్యకారుణ్య భక్తిని, దివ్యకారుణ్య ప్రార్థనను, జపమాలను ఉద్యమంలా కొనసాగించటానికి ఇతరులను ప్రేరేపించు. అనేక మంది ఆత్మరక్షణ కోసము నీవు మొరపెడుతూ అనేక మంది మొరపెట్టడానికి నీవు కూడా పరోక్షముగా సహాయపడమని మేము అర్థిస్తూ ప్రార్థిస్తున్నాను. దేవుడు దీవించునుగాక. చేతులు జోడించుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమమయుడైన ఓ సర్వేశ్వర, ఈ దివ్య కారుణ్య పండుగ దినాన మేము మీ ప్రేమ కొరకు, మీ కరుణ కొరకు, మీ కటాక్షము కొరకు మేము ప్రార్థించుచున్నాము. ప్రభువా, నాడు శిష్యులు భయముతో గదిలో దాక్కున్నప్పుడు మీకు శాంతి కలుగునుగాక అని మీరు వారిని ధైర్యపరిచి ఉన్నారు. నేడు లోకరీత్యా వచ్చే భయాలతో, ఆందోళనతో ఉన్న మా హృదయాలకు మీ దైవీకమైన శాంతిని, సమాధానాన్ని మాకు ప్రసాదించండి. తోమా వలె మేము అప్పుడప్పుడు సందేహించినా, చూడకే నన్ను నమ్మిన వారు ధన్యులు అన్న మీ మాటల ద్వారా మా విశ్వాసాన్ని బలపరచండి. ఓ దైవ కనికర స్వరూపుడా, మీ అమూల్యమైన రక్తము ద్వారా మా పాపములను కడిగివేయండి. మీ గాయములలో మాకు ఆశ్రయాన్ని ప్రసాదించండి. తోమా వలె మేము కూడా పూర్ణ హృదయముతో నా ప్రభువా, నా దేవా అని మిమ్మల్ని పిలిచే భాగ్యమును మాకు దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మేము దీవించి ఆశీర్వదింతురుగాక. ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచినట్లా ఆత్మీయ సందేశాన్ని ఇతరులతో పంచుకొని వారు కూడా ఆత్మీయంగా బలపడటకు దోహదపడగలని, ఈ దివ్యకారుణ్య భక్తిని, దివ్యకారుణ్య ప్రార్థనను, జపమాలను ఉద్యమములా కొనసాగించుటకు మీ వంతుగా మీరు తోడ్పడగలరని, మీరు ప్రార్థిస్తూ ఇతరుల కోసం కూడా ప్రార్థించగలరని, వారికి కూడా ఈ సందేశాన్ని తెలియజేసి ఈ దివ్యకారుణ్య జపమాలను, ప్రార్థనను జపించమని వారికి తోడ్పడగలరని, వారిని బలపరచగలరని మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.